మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే చైర్మన్ ఉన్నారు మన డాక్టర్ గారు శ్యామప్రసాద్ గారు వివిధ కార్యవర్గ సభ్యులందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఈనాడు డాక్టర్లు అండ్ నాన్ మెడికల్ డాక్టర్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక హాస్పిటల్ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి ఏవేవి ఇంకా ఆసుపత్రికి అంటే గత గురించి మాట్లాడాల్సుకోవాలా, ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మన డాక్టర్లు అయితే జరిగినంతో బాగా అప్పుడు కరోనా టైం అప్పుడు జరిగిన పాండమిక్ టైంలో కూడా ఎంతో కష్టపడి వాళ్ళంతా వీళ్ళందరూ కలిసికట్టుగా చేయడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులను కూడా వేరే ఆసుపత్రికి చేయడం అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రికి కావాల్సిన అవసరం అంటే గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడ అనంతపురం రెఫరల్ చేయడం ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితే అలాగే మార్చింగ్ అయితే ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏంటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన కావాల్సినవి ఏమున్నాయి, వీటన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. మాధవ సేవ అలాగే వైద్య నారాయణ వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం నిర్లిప్తతకి గురై ఇవాళ మళ్ళీ వాడిని ఉద్దేశపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ ఉద్దేశించి వాటిని స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారి డాక్టర్ మనం గారు ఇక్కడ పాఠశాలకు వాళ్ళని ఏర్పాటు చేయడం ఎంతో దురదృష్టం. వాళ్ళు మనం చూస్తే వాళ్ళ భౌగోళికంగా వాళ్ళు ఎంతో మనకి ఆస్కారం ఇట్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందడానికి దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా పూర్తి దృష్టి మన హిందూ అయితే పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్, దాని తర్వాత ఎలక్ట్రానిక్స్, ఈ మూడు అవి అందరినీ ఇక్కడ బాగా పరిశ్రమలు వచ్చేలా ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి కోసం అక్కడ అలాగే ఇక్కడ స్థానికులకు ఉపాధి కలిగించాలని ఒక ఉద్దేశంతో ఈనాడంతా మళ్ళీ నేను డాక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకి వాటికి తప్పకుండా మంచి గిట్టుబాటు రేటు వాళ్ళ భూమికి ఇచ్చే బాధ్యత నాది అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో ఎంతోమంది వాళ్ళ ముందుకు వస్తున్నారు ఈ ఇక్కడ పరిశ్రమలు వాళ్ళు స్థాపించడానికి. డెఫినెట్గా ఇది ఒక మంచి భౌగోళికంగా అన్ని రకాలుగా మనం వెళ్ళి అక్కడ కలవడం జరిగింది. అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారు మన ఇంకోడు శాంక్షన్ చూడడం, ఇలా మొత్తం టోటల్గా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి, హిందూపురం పట్టణ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం పూర్తిగా అటు వాళ్ళకి మౌలిక సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఆశలకు ఏమి నిరాశ చెందకుండా వాళ్ళందరికీ ఆశకు తగినట్టుగానే ఇక్కడ భూమి రేటు విషయం అయితే అన్ని కూడా వాళ్ళని సంతృప్తి వచ్చేలా ఇంకా పరిశ్రమలు బాగా వచ్చేలా ఇక్కడ ఏదైతే స్థానికులకు ఉద్యోగం కల్పించేలా అన్ని మాడ్యూల్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అంటే ఈ సమీక్షలో జరిగింది. ఏపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారు. ఏపీఎస్సీ ఇదివరకు ధర ప్రకటించకపోవడంతో రైతులకు ఆందోళన. గౌరవ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఇవాళ సమావేశం అవడం జరిగింది. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ జరిగింది. అండ్
అలాగే మన నియోజకవర్గానికి సంబంధించిన చాలా ఇష్యూస్ కూడా మేము డిస్కషన్ కూడా జరిగింది. హాస్పిటల్ సార్ కూడా పర్సనల్ గా వెళ్ళి చూడటం జరిగింది. కొంచెం ఇంకా పేషెంట్స్ కి ఇంకా ఫెసిలిటీస్ కానీ సౌకర్యాలు కానీ మెరుగుపరచాల్సిన ఆవశ్యకత కనబడింది. ముఖ్యంగా రూఫ్ లీకేజెస్ ఉన్నాయి, అది రిపేర్ చేయిస్తామని HDS లో తీర్మానం చేసుకున్నాము. ఫ్రీజర్స్ కొరత ఉందన్నారు మార్చురీ దగ్గర, ఏదైనా బాడీస్ వస్తే కనుక వాటికి కూడా 2 అమర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాము, శాంక్షన్ తీసుకున్నాము. అండ్ అలాగే మార్చురీ, కొత్త మార్చురీకి 79 lakhs కి ప్రతిపాదన పైకి పంపించడం జరుగుతుంది పోస్ట్ మార్టం కి సంబంధించి. అండ్ పాథాలజీ విభాగంలో మనకి అండ్ అలాగే బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా ఉంది, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది, కానీ ఆ 2 కూడా పనిచేయట్లేదు. సో 2-3 నెలల్లో ముఖ్యంగా ఫ్రోజన్ మన ప్లాస్మా సంబంధించిన దానివల్ల మనకి ఎక్కువ రిఫర్ చేస్తున్నాము. సో ఆ బ్లడ్ కాంపోనెంట్ సపరేటర్ యూనిట్ ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చే విధంగా చూసుకోవడానికి మన ఏర్పాట్లు చేసాము. ఒక 6 ఎక్విప్మెంట్స్ రావాల్సి ఉంది, అది కూడా ఈ వీక్ లో వస్తాయి. అది రాగానే డ్రగ్స్ ద్వారా మనం అది పర్మిషన్ తీసుకొని అది కూడా వాడుకలో పెట్టడం జరుగుతుంది. అండ్ సిటీ స్కాన్ యంత్రం సంబంధించి కూడా మనం ప్రజెంట్ అవుట్ సోర్సింగ్ చేస్తున్నాం గురు స్కాన్ కి. ప్రెసెంట్ మనకి రేడియాలజిస్ట్ కొరత ఉంది కాబట్టి అది కూడా రేడియాలజిస్ట్ వచ్చిన తర్వాత అది కూడా మన ఓన్ హాస్పిటల్లోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఆ సర్వీసెస్ కూడా. అండ్ ఎలక్ట్రికల్ శానిటేషన్ వర్కర్స్ కూడా షోకాస్ ఇవ్వమని చెప్పాము. అండ్ ఫ్రీక్వెంట్ గా ఎవ్రీ మంత్ దీన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అండ్ డెఫినెట్ గా హాస్పిటల్ ని మంచి, అంటే రాష్ట్రంలో ఒక మంచి హాస్పిటల్ గా ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు ఇచ్చే విధంగా మేము చూస్తాము. యాజ్ ఫార్ as ఇండస్ట్రీస్ కి సంబంధించినాక మన మిత్రులు ప్రశ్న వేశారు. సో ల్యాండ్స్ కి సంబంధించి ఆల్రెడీ ఏపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సో ముందు అభ్యంతరాల సేకరణ జరుగుతుంది. త్వరలోనే ల్యాండ్స్ సంబంధించిన వివరాలు కూడా తీసుకొని మార్కెట్ వాల్యూ అసెస్ చేసి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రైతులకి మెరుగైన ధరని ప్రకటించడం జరుగుతుంది. అది పత్రికా ముఖ్యంగా మీ అందరినీ పిలిచి మీకు చెప్పిన తర్వాత రైతుల దగ్గర నుంచి ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, డేటాబేస్ తయారు చేయమని నేనే చెప్పాను. సో రైతు పేరు అవన్నీ మా దగ్గర కూడా ఉంటాయి, ఖాతా నెంబర్ ఉంటుంది, సర్వే నెంబర్ ఉంటుంది, ఎక్స్టెంట్ కూడా ఉంటుంది. కానీ వివరాలు ఆన్లైన్ లో ఉండడానికి, భూమి మీద ఉండడానికి కూడా కొన్ని చోట్ల వ్యత్యాసాలు ఉంటాయి. లేదంటే అన్నదమ్ముల మధ్యలో కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉంటాయి. సో ఇలాంటివి ఏమైనా తెలుసుకోవడానికి మనం అది సర్వే చేయమని చెప్పాం. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఫ్యూచర్ లో అది వాలంటీర్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదంటే